ఎంతమంది యాక్చువల్లీ ఇది ఓపెన్ అయిన తర్వాత సార్ కన్నులో ఆడించాము సార్ మల్టీ దాల్ ఉంది సార్ ఇది మినిమం మొక్కజొన్న మార్కెట్లో జొన్నలు మన రాష్ట్రానికంతా 50,000 టన్నులు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఒక జిల్లానే దాదాపు 32,000 33,000 టన్నులు కొన్నారు మార్కెట్ ద్వారా. దాని మీద మీకు తెలుసు, మీరే చెప్తా అన్నారు సార్, వాళ్ళు అదెంత వేసినారు, అది పరిమాణాలు కొన్నారు, ఇది కొన్నారు. దాన్ని ఏమో మళ్ళీ రైతుల దగ్గర రాకుండా లబ్ధిదారులు మధ్యలో తప్పున్నారని. మనకి ఎంత పంట వేసినాము, మన జిల్లాలో ఎంత పంట వచ్చింది, ఎంత కొన్నాము, ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇంత జొన్న? ఒక జిల్లాలో 32,000 టన్నులు కొన్నామంటే మనకు ఉండేది, మన జిల్లా ఎక్కువ వేసినా కాబట్టి 28,000 టన్నులు కొనమని చెప్పినారు. అయినా రైతుల దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం చేయలే 3,700 రూపాయల పైన ఇచ్చినాం. 3,699 రూపాయలు. మరి ఆ రేటు కొంతమంది రైతు రాలే, మీరు చెప్పారు నాకు అలా రైతు రాలే కంప్లైంట్ చేస్తారు. దళారిని మధ్యలో కొనేసారు 3,000 రూపాయల లెక్క 700 టన్ను నష్టం ఉంది. ఒక రైతుకు దాదాపు 7,000 నష్టం వస్తూ ఉంది అని చెప్పి అదేమో నాకు చేత వాళ్ళు వెరిఫై చేసినారు, లేదంటున్నారు. నాకైతే ఐడియా లేదు. నాకు కూడా చెప్పారు. సరే, అది జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు మొక్కజొన్న ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొక్కజొన్న ప్రాసెసింగ్ సెంటర్ నిందాలు ఒకటే ఉండేది. నిందాలు హోల్ స్టేట్కి ఇక్కడి నుంచి పోతుంది దానా అంతా, పశువుల దానా ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. పశువుల దానితో పాటు మనకి పప్పులు కూడా పెట్టారు. అది దాదాపుగా ఇప్పుడు మిషన్ కూడా 10 కోట్లు అవుతుంది. అది ఎందుకు మన స్టాప్ చేశారో అమ్మాయి ఏమంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ చెప్పారు. అది గవర్నమెంట్ వ్యాక్సిన్ లెటర్ నాకు ఇస్తే మాట్లాడి దాన్ని ఓపెన్ యాక్షన్ ఇద్దాం. ఎవడో బజార్లో అప్రస్తుతం చాలా మంది ఉన్నారు. జిల్లాలో చాలా మంది ఉన్నారు. అది అవసరం, నిత్యావసరం లెక్క అది పప్పులు మనకు నిర్ధాలు చాలా ఉన్నాయి. పప్పులు ప్రాసెసింగ్ చేసేటివి మీరు ఊరికి పెట్టారు, నాకు అర్థం కాలే. ఇప్పుడు ప్రభుత్వం తెలియజేయాలి కదా, దాన్ని మళ్ళీ రియాప్రేట్ చేయాలంటే దాన్ని మనం చేయాలి. మళ్ళీ దాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి అవి చేస్తే మళ్ళీ చెడిపోయిన మిషన్ చేస్తే మళ్ళీ 30,000 కోట్ల రూపాయల నష్టం పోతుంది గవర్నమెంట్కి. మళ్ళీ 30,000 లక్షలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ అంటే దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే కానీ మనం ఆడలేదు. కాబట్టి దాన్ని ఓపెన్ యాక్షన్ చేయడం మీద ఒక ప్రభుత్వం తీసుకోండి. ప్రభుత్వం దగ్గర మమ్మల్ని అడితే చెప్తాం కదా, మేము ఉండేది కూడా స్థానికంగా కూడా. కాబట్టి దీని గురించి నాకు ఇచ్చారు డీటెయిల్స్, అమ్మాయి ఇచ్చింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనేది, ఎందుకు ఎంత కొన్నారు కదా, ఏ ఊరు ఎంత కొనేది మీరు లిస్ట్ ఉంది. అది లిస్ట్ అది జరుగుతా ఉంది. ఆల్మోస్ట్ అది చెప్పినట్టు నేను చెప్పాల్సిన అవసరమే. ఇంత గోయింగ్ ఆన్ కాబట్టి ఒకసారి వచ్చిపోదామని వచ్చాయి. అది చేస్తారు. అది వేరే ఆర్గనైజేషన్ ఉన్నాయి, దాని పని వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం వల్ల బట్ మనం వచ్చిపోయిన తర్వాత ఎట్లాగా దాన్ని స్పీడప్ అవుతుంది. స్పీడప్ అయిన తర్వాత మీడియాలు ఇచ్చిన తర్వాత ఆలోచన చేస్తారు. ఇక్కడ మనం ఏమంటే రైతుల దగ్గర ట్రాన్స్పరెంట్ ఉండమని చెప్పి చెప్తాము. చెడ్డపేరు రాకుండా అయినట్టు మనకు మన నిందాలు కూడా చెడ్డపేరు రాకుండా కూడా జిల్లాలో రాష్ట్రం నుండి అన్ని ఇడుకుంటున్నారు. మనకు పండించిన పంట తక్కువ ఉండేదేదా పంటలు కావాల్సింది. కలెక్టర్ గారు కూడా కనిపించిన పాపం అదే చెప్పింది. సరే, ఎక్కడి నుంచి వస్తానే సార్ మనకు ఉండేది మరి ఇంకా జొన్నలు ఉన్నాయంట రైతులు, అది ఎట్లా పోయినాయి నాకు అర్థం. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? రైతులు కాబట్టి మనం కాదనలేము, కొనాలా. మంచిగా చెడు నేను చెప్పినట్టు దాంట్లో
ఆ, అది పుచ్చిపోయిన చేసినా అట్టాడు చేసినా అని కంప్లైంట్ కూడా వచ్చినాయి. అది ఆలోచన చేద్దాం, అది కేసీఆర్కి జరుగుతుంది దాని గురించి. వాళ్ళు విలేజ్ వాళ్ళు వచ్చి పొడిచారు, ఆలోచన చేసి చేద్దాం. కాబట్టి అమ్మా జరుగుతుంది కదా, ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది అది తెలిసే పేపర్కి వచ్చింది కదా, మీకు పేపర్కి వచ్చింది కదా, పేపర్ చూపించాలన్నా, పేపర్కి వచ్చింది, మీడియాలో మీరు రాసిన నేను రాసిన అనేది నాకు పేపర్ వచ్చింది, నేను చూసినాను. చూసిన తర్వాత సరే ఇక డెట్ వచ్చా పోతే పోతే అని ఉంచుతాము. ఈరోజు మన నంద్యాల నియోజకవర్గంలో మన బీసీల ఆధ్వర్యంలో మనకు లాస్ట్ 3 years బ్యాక్ మనం చూసినాం అమర్నాథ్ గౌడ్కి ఎట్లా దారుణంగా చంపేశారు. ఆయన ఒకరినే కాదు, దాదాపు చాలా మంది తెలుగుదేశం నాయకులు కానీ, చాలా మంది డాక్టర్ సుధాకర్ కానీ, అట్లానే మీరు అనంతబాబు వాళ్ళని కూడా మీరు చూశారు ఎట్లా డోర్ డెలివరీ చేశారు. అట్లా ఎంతమంది చంపినారు. ఈ అరాచకాలు ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ లో ఉంటే కూడా వాళ్ళ అరాచకాలు ఆగడం లేదు. వాళ్ళ స్టేట్మెంట్ చూడండి, రప రప అంటారు, వీళ్ళని నరుకుతారంటారు, ఆయనకి చంపుతారంటారు, మళ్ళీ మేము వస్తే మేము ఏం చేస్తాము అంటే జనాల్ని భయపడేయడానికి వీళ్ళ ఓడిపోతే కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. వీళ్ళు అట్లనే ఇంకా చేస్తూనే ఉంటారు. జనాలు దానికోసం ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వీళ్ళు బుద్ధి చెప్తారు. దానికోసం ఈ రోజు ఖచ్చితంగా అమర్నాథ్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మనకు శాంతి కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇది ఆటోనగర్ కిందకి ట్రీట్ చేస్తున్నాం. అంటే ఒళ్ళుమాల్పురం, ఇది వెంకటేశ్వరపురం ఒక మున్సిపాలిటీ. దిస్ ఇస్ అండర్ మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో పనులు జరగలేదని చెప్పి మొదటి నుంచి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సరే, గత ప్రభుత్వంలో ఏ పని కూడా చేయలే. మేము పోయిన దాదాపు 5-6 నెలల కిందట ఇక్కడ మహిళా ఆడబిడ్డలంతా వచ్చి మేము పోతా ఉంటే మమ్మల్ని ఆపి, చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది సార్, ఇమీడియట్లీ రోడ్ వేయకపోతే మా పరిస్థితి, ఇదంతా పాములు తిరుగుతున్నాయి, అవి ఇదే చాలా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు నీళ్ళన్నీ వస్తున్నాయని చెప్పిన తర్వాత కమిషనర్ గారు అదేవిధంగా ఇంజనీర్ గారు మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. రేపటి నుంచి ఈ కారుకి టెంకాయ కొట్టారు, ఈ పని మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ నగర్లో కూడా దాదాపుగా అది కూడా 35 లక్షల రూపాయల వర్క్. అది కూడా పెద్ద వర్కే. ఆ వర్క్ ఈ వర్క్ రెండు కలిపి 70 లక్షల రూపాయలు ఇంచుమించు మనకు రోడ్డు పనులు చేయాలి. ఆడ వైఎస్ఆర్ నగర్లో కూడా దాదాపు 42 రోడ్లు ఉన్నాయి, మెయిన్ రోడ్తో పాటు కనెక్టివిటీ రోడ్స్. దాన్ని ఏం చేయాలి అడిగారు అందరూ కూడా. అక్కడ రోడ్ల పరిస్థితి పూర్తిగా బాగాలేదు. వైఎస్ఆర్ నగర్ ఆ రోజుల్లో మనమే తీసుకొచ్చాం, మీకు అందరికి మీడియా వరకు ఐడియా ఉండాలి. 2001-2లో మనము ఆ స్థలం ఇంకా 100-110 ఎకరాలు కావాలని, నందమూరి నగర్ ఎక్స్టెన్షన్ కావాలని ఆ రోజు రైతులు కూర్చోబెట్టి, ఆ రోజు రైతులు సహకరించి, వాళ్ళు కూడా ఇప్పుడు రైతులు లేరు అంటే నోమాన కూడా ఉన్నాడు, అందరు కూర్చోబెట్టి మాట్లాడి ఆడ 100 ఎకరాలు 110 ఎకరాలు తీసుకున్నారు. దీని తర్వాత ఆడ కావాల్సిన వాళ్ళకి అందరికీ, నంద్యాల వారికి, కళాకారులకు, తర్వాత మోజులకు, మోతాలకు ఎవరు అడిగారో వాళ్ళకందరికి ఇచ్చిన, టైలర్లకు అందరికి ఇచ్చినాం. సరే, అందరూ శ్రీరంగం ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అమ్ముకున్నారు, లేరు మరి తెలుసు. ఇప్పుడు దాదాపు 25 కావచ్చు, 23-24 సంవత్సరాలు అయింది. అప్పుడు డెవలప్ కాలేదు, కానీ దాని మీదనే మనం అందరు పట్టాలు ఇచ్చేసాం. ఇప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత ఊరు ఏర్పడింది. ఆడ ఆ ఊరికి కనెక్టివిటీగా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2017లో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు 20% పని జరిగింది మనం ఉన్నప్పుడే, 2019 మార్చి వరకు. దాని తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాన్ని ఆపేసి, మన ప్రజలకు ఏమొత్తిడి వచ్చింది వాళ్ళ ప్రభుత్వంలో, ఇంతవరకు వేసి ఆపేశారు. కాంట్రాక్ట్ డబ్బులు వేయలే, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు వేయలే. ఇప్పుడు అవన్నీ మనం ఇవ్వాలా. మనం ఇచ్చిన డిజైన్కు వీళ్ళు ఇచ్చిన డిజైన్ మళ్ళీ మార్చడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఆడ ఏదేమైనా కానీ దాన్ని కంప్లీట్ చేస్తాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత ప్రజలకు కూడా తెలియాలా, ప్రజలు కూడా ఆలోచన రావాలా. అరే, వాళ్ళు ఆ రోజు శంకుస్థాపన చేసిపోయినారే, ఆ పని 5 ఏళ్ళు అయిన తర్వాత కంప్లీట్ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు వాళ్ళకు?
ఇప్పుడు ఆ బాధ్యత మనం తీసుకున్నాం, తప్పకుండా అది చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేశాం. మరి ఆటో నగర్ మెయిన్ రోడ్డు, ఇది ఆటో నగర్ ఇట్లుంది ముందు, కింద ఈ రకంగా చేయాలని మా అభిమతం. ఇది ఇప్పుడు ఉండేది, ఇప్పుడు రేపు జరగబోయేది ఇట్లా ఉండాలా అనేది. ఆటో ఓనర్ కూడా మీకు అందరికీ తెలుసు, 1996లో 1996లో వాళ్ళు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చారు. ఎందుకు చెప్పాము, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తే మీరందరూ వీళ్ళంతా నంద్యాలలో చింత చెట్ల కింద పనిచేసుకుంటారు. నంద్యాల బస్ స్టాండ్ నుంచి మొత్తం నంద్యాల బుల్సాగరం, ఇక్కడ నంద్యాల ఈ ప్రాంతం అంతా చింత చెట్టు ఉండేది. చింత చెట్ల కింద దాని కింద సెట్ వేసి పని చేసుకుంటారు వీళ్ళంతా, ఆటో నగర్ వాళ్ళంతా. వాళ్ళకు సపరేట్గా ఆటో నగర్ కాలనీ ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన వస్తే మన ఈ పెద్ద మనుషులు ఉండడు, 80 ఈగలు ఉన్నాడు. అప్పుడు లే ముందు ఏమైందండి సార్, ఇది ఈ ఉల్మాల్పూర్ సంబంధిస్తే రైతు, అది ఉల్మాల్పూర్ నుంచి దాన్ని రిలీజ్ చేసి మా రైతులకు ఇచ్చేయమని అడిగినారు. ఎవరు, ఉల్మాల్పూర్ పొలం వాళ్ళది, ఆంజనేయ స్వామి గుడిదే. అప్పుడు లేదు, మనం ఎన్నికల్లో పాండ్యం రామని మరి ఎన్నికలు గెలిపిస్తే తప్పకుండా మీకు చేస్తామని చెప్పినాం. పాండ్యం రామని గెలిపించినారు, వాళ్ళకి ఇచ్చేసాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే చేసాం. కాని పని అది, గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్, అది అసైన్ ల్యాండ్, ఎక్సెస్ ల్యాండ్ అది. ఆ ఎక్సెస్ ల్యాండ్తో పాటు పక్కన కూడా ఉండే ప్రైవేట్ ల్యాండ్ కూడా ఐటీసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చాను నేను, వాళ్ళకి ఇచ్చా. ఇప్పుడు వాళ్ళు ఏదో ఉన్నాయి ఉంటే మామూలుగా ఎక్క జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంకా 2 గ్రూపులు అయిపోయినారు, 2 గ్రూప్ సొంత ఓనర్లు అయిపోయినారు. ఓనర్లు అయిన తర్వాత కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మేము ఆటో నగర్ కూడా చాలా డబ్బులు పెడతా ఉన్నాం. మెయిన్ రోడ్డు కూడా ఇంత బాగుండి రావాలనేది మా లుక్ రావాలని టౌన్ కానీ అనుకున్నాం. జేఎస్డబ్ల్యూతో మాట్లాడుతున్నాం. జేఎస్డబ్ల్యూతో కానప్పుడు కూడా మేము చేసి ప్రభుత్వాలు కూడా మేము కూడా ముఖ్యమంత్రి రాసాం ఆల్రెడీ కూడా. ముఖ్యమంత్రి నుంచి కూడా నిధులు వస్తాయి. తర్వాత ఇంటర్నల్ రోడ్లు కూడా ఉండే, ఆడ 2-3 రోడ్లు ఉండే వాళ్ళకి ఇంటర్నల్గా, పొడుగు రోడ్లు. వాళ్ళు ఏ రోడ్డు కావాలి సెలెక్ట్ చేసి చెప్పి ఇస్తే ఆ రోడ్ వేసేస్తాం ఇమీడియట్గా. 2-3 రోడ్లు ఉన్నాయి మీకు పొడుగుగా. ఆ రోడ్ సిమెంట్ రోడ్ ఏవి కావాలన్నా మీరు ఇవ్వండి. మీరు కొట్టాడుకోకుండా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మళ్ళీ తీసేసిన మధ్యలో, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఎంత తప్పది. ఇచ్చిన దేవుడు ఆ రోజులో వెంకటేశ్వర్లు, బాలాజీ, ఖాళీ ముగ్గురు 24 గంటలు ఉంటుంది. వాళ్ళతో సెకండ్ బ్యాచ్ ఈగలు, ఇంకొకటి ఆయన పైలట్, కొంచెమే వీళ్ళంతా రసూలు. ఈ దాదాపు కానీ ఇవన్నీ తీసుకోరంటే ఇప్పుడు వద్దనే. అది రజాక్ బై ఉండే, ఆయన ఆటోమొబైల్ స్టార్ పెట్టే. ఈ రకంగా దాన్ని డెవలప్ చేశాం. దాదాపు 23 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ సొంత ఓనర్ అయినా అమ్ముకున్నారు, పెట్టుకున్నారు. అది ఓనర్లు అయిన తర్వాత మనం అడగడానికి ఇవ్వలేదు. దే ఆర్ ది ఓనర్స్, వాళ్ళ సొంత ప్రాపర్టీ అది. అమ్ముకునే చేసుకున్నారు కానీ వాళ్ళు కలెక్టర్ పోయి ఇచ్చినారు. కలెక్టర్ నన్ను అడిగినా, సార్ నన్ను ఏం చేయాలో, వాళ్ళ ఓనర్స్ అయిపోయినారు, వాళ్ళు అమ్ముకున్నారు, చేసుకున్నారు, వాళ్ళ సొంత ప్రాపర్టీ, మేము ఇంటర్ఫియర్ కావాలి కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసింది ఆమె. ఎంక్వైరీ చేసి తర్వాత ఈ ఆడిటర్ కూడా పిలిపించేస్తే అక్కడ ఏమి కూడా తప్పు పని జరగలేదని చెప్పి నాకు చెప్పినారు కలెక్టర్ గారు. మరి వాళ్ళు ఓవర్ వెళ్తారు, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ ఇష్టం అది. దాన్ని ఎవడేం చేస్తాడు. ఇప్పుడు ఎంతో మంది పట్టాలు ఇచ్చాము మనము. నేను ఇప్పుడు పోయి వచ్చాడా, మనం ఇచ్చిన, మీరు కూడా వచ్చాను నాతో పాటు. అసలు నేను పట్టాలు ఇచ్చి చూస్తే గుర్తుపడతా, 40 ఏళ్ళ కూడా 50 ఏళ్ళ. అక్కడ నేను పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, అమ్ముకున్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ అవసరాలకు అమ్ముకునేది, దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటర్నల్ రోడ్ ఏం కావాలా, మెయిన్ రోడ్ ఈ రకంగా వేయాలనుకున్నాం. ఇంటర్నల్ రోడ్ కూడా ఉన్నారు, జాకీర్ ఉన్నాడు ఆయన అధ్యక్షుడు. మేము కూర్చొని మాట్లాడి 2 ఇంటర్నల్ రోడ్ మాకు ఏ రోడ్ కావాలో ఆ రోడ్డు మనం మాట్లాడతాం. కమిషనర్ గారు మాట్లాడి 15 ఫైనాన్స్ కొంచెం పెట్టి మన జలధార స్కీమ్ కూడా వస్తుంది. జలధార కదా మనకు వచ్చేది ఇది అమృత్ స్కీమ్. అమృత్ స్కీమ్లో కూడా పెడతా ఉన్నాం. ఇక్కడికి వాటర్ మనకు రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడి నుంచి రావాలా, ఆ నుంచి టౌన్ నుంచి రావాలా, పైప్ లైన్ అంతా. ఆ గ్రామాలన్నీ నంద్యాల కలిసిపోయినాయి ఇప్పుడు, మెడికల్ కాలేజ్ వరకు అర్బన్ మున్సిపల్ ఏరియా అయింది. కాబట్టి వాళ్ళకి మనం నీళ్ళు రాలేదంటే ఉల్మానపురంలో అప్పటికప్పుడు చెప్పాం, పంపింగ్ చేసుకోమని చెప్పి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు వచ్చింది ఏమంటే, నేను చూస్తూ ఉన్నా పొద్దున ఉదయం కూడా మున్సిపాలిటీ నీళ్ళు తాగడమే, ఎవరు కూడా గుడ్డలు ఉతుకోడికో లేకపోతే ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారు. అరే ఆ కాస్ట్ ఎంత కాస్ట్లీ, ఆ వాటర్ కమిషనర్ ఇంజనీర్ చెప్తాడు. ఎంత అవుతుంది, 1 కిలో లీటర్ 8 రూపాయలు పడుతుంది. ట్రీట్ చేసి శుద్ధి చేసి ప్రజలకు మంచి నీళ్ళు అందియాలి. శుద్ధి నీళ్ళు అంటే ఆ డబ్బాలు తీసుకోండి, మట్టి పక్కలు డబ్బాలు ఉండేవి 20 రూపాయలకు అమ్ముతారు, అది క్యాను, అది తాగుతున్నారు. ఆ బోర్ నీళ్ళు డైరెక్ట్గా వస్తాయి.
లేబుల్ తగిలిస్తున్నారు, నీళ్ళు ఇవే లేబుల్ పెట్టుకుంటారు, ఏ పేరు కాబట్టి ఆ పేరు తగిలిస్తున్నారు. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. మున్సిపాలిటీకి దానివల్ల నష్టం వస్తుంది. దాదాపుగా 32% నీళ్లు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. దాన్ని అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో మనం చాలా ఉన్నాం. 140 కోట్ల రూపాయలు కూడా ప్రపోజల్ ఇచ్చారు. టౌన్ హాల్ ఉంది మనకు, టౌన్ హాల్ కమర్షియల్ కూడా వేది ఎవరు తీసుకున్న లెక్కలు వేయడమేలే. ఆడ కమర్షియల్ చేద్దామనేది ఒక ఆలోచన కమిషనర్ ఉంది. టౌన్ హాల్ కావాలంటే ఒక షాదీఖానా కడదాం, షాదీఖానా అంటే అదే కమ్యూనిటీ హాల్ కడదాం, చిన్నది ఇంత పెద్దది కూడా, అది 1200 కెపాసిటీ ఉంది. అంత కెపాసిటీ అది పెళ్లిళ్ళకి వాడుతున్నారు, వదిలేస్తున్నారు. ఇప్పుడు కమిషనర్ ఇంజనీర్ మన వారి స్టాఫ్ను పంపించి క్లీన్ చేసుకోవాలి అంటే అంత నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి సెంట్రల్ ఉంది కాబట్టి దానికి ఏం చేద్దామో ఆలోచన చేయాలా. దానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దాంతోపాటు మార్కెట్ కూడా బ్యాన్ అయింది. మార్కెట్ కూడా అధునూతంగా చేస్తామని చెప్పాము, మీకు మర్చిపోయిందో లేదో. 2003 మనం 23లో ఆ రోజు 5 కాలిపోయినాయి ప్లాస్టిక్ అని చెప్పి పోయినాం. మార్కెట్ రూపకల్పన చేస్తాం. మార్కెట్ ఎక్స్టెన్షన్ చేస్తే కూడా మనమే. ఆడ ఉండే మున్సిపల్ ఆఫీస్ ఉండే ఆడ ఇక్కడ తెలిసింది అది భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కు, కూటమి అధికారుల రైతు సోదరులకు, సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాము. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అధికారం, 24 నుంచి ఈ రోజు 2 సంవత్సరాలు జరిగిన పరిపాలన ఏ విధంగా ఉంది. 2014 నుంచి 19 వరకు నాడు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన చూశారు మీరందరూ. సరే, ఒక ఛాన్స్ అనేటువంటి ఉద్యోగంతో ఆ రోజు 2019 ఎన్నికలప్పుడు దాదాపుగా 151 సీట్లను ఆ రోజు నాడు వైఎస్ఆర్, ఈరోజు కొందరి పార్టీ వాళ్ళు ఆ రోజు చేసినటువంటి 4-5 సంవత్సరాల అరాచకం చూశారు. ఆ రోజు 2019లో ఎన్నికైన మొదటి సంవత్సరమే సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత మొదటి మీటింగ్ కలెక్టర్స్ సెక్రటరియట్ మీటింగ్ లో విచ్ఛిన్నంతో మొదలు పెట్టారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక పరిపాలన చేసేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఒక శుభకార్యాలు ఒక 10 మందికి ఉపయోగపడేటువంటిదో, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేసేసి విచ్ఛిన్నంతో ఆ రోజు ప్రజావేదికను కూడగొట్టి అట్టహాసాలు చేస్తూ ఒక రాక్షసుడు ఆనందం పొందుతారు కదా. ఆ రాక్షస ఆనందం చూసినప్పుడు అర్థమైంది, వీడు రాక్షస ఆనందంలో ఉంటాడు, రాక్షస పరిపాలనలు జీవిస్తాడని అనుకుంటాం. కానీ ఇంత రాక్షసంగా పరిపాలిస్తాడని మాత్రం ఎవరు అనుకోలేదు. మనమందరం చూసాము. సరే, ప్రజాప్రతినిధులకు మమ్మల్ని పార్టీ నాయకులు ద్వేషం ఉండొచ్చు, మా మీద పగ తీసుకోవాలని కోపంతో ఉండొచ్చు, అది వదిలిపెట్టి ఆఖరికి సామాన్య ప్రజలను కూడా వేధించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎక్కడైనా ఒక మీటింగ్ పెడితే పరదాలు కట్టడం, ఆయన ప్రజా మీటింగ్ పోవాలంటే పద్ధతులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, చెట్ట కొమ్మలు నరకడం, అంటే చేయని విధ్వంసమే లేదు. ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రజలు వైనాట్ 1 ఏంటంటే వైనాట్ 111 అని చెప్పారు. ఓన్లీ ఆ రోజు ప్రజలందరికీ వైనాట్ 175 అని చెప్పాడు నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 11 అని చెప్పి 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కలే. సిగ్గు శరం కాకుండా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ప్రతిపక్ష హోదాను కోల్పోయాడు. ఆ రోజు ప్రతిపక్ష హోదాలు కోల్పోయిన ప్రజలందరూ కూడా చూశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ రోజు ఎక్కడ మ్యాండేట్ ఇచ్చి 154 సీట్లతో మనందరినీ కూడా కూటమి ప్రజల్ని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గెలిపించారు. ఇది మా విజయమో పార్టీల విజయమో కాదు, ఇది ప్రజలు ఇచ్చినటువంటి విజయము, ప్రజలు ఇచ్చినటువంటి గెలుపుతో ఈ రోజు మేము ఈ సీట్లలో కూర్చున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. మళ్ళీ వీళ్ళు 2 సంవత్సరాలు కాలేదు. ఏ విషయాన్ని తీసుకున్నా ఉదయం లేచినప్పటి నుంచి రాద్ధాంతాలు చేస్తా ఉన్నారు, లేకుంటే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకున్నారు, దుర్మార్గులు తీసుకుని వాళ్ళ రౌడీలంతా ఈరోజు బెదిరించే ధోరణిలో అటు
ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిని బెదిరిస్తా ఉన్నారు. ఆఖరికి ఉద్యోగాలు వచ్చినటువంటి డిఎస్సీలో ఇందాక ఒక సోదరిమని మాట్లాడినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాకు ఒక్కదానికే ఉద్యోగం రాలేదు, నేను ఒక్కరితే కాదు, నా కుటుంబంలో ఉండేటువంటి నలుగురు ఉపయోగపడతా ఉంది. నా తల్లిదండ్రులు, నా కూతురు ఒక టీచర్ గా అయిందని చెప్పి తన కథలలో, తన అవమానాలలో ఆ ఆనందాన్ని మీరు ఒక్కసారి చూశారు. ఆఖరికి దాని మీద కూడా ఇప్పుడు లేనిపోయినటువంటి కామెంట్స్ చేస్తూ వాళ్ళు నిజానికి చదివి కష్టపడి ఈ రోజు ఉత్తీర్ణులైన తర్వాత వారి మీద కూడా డిఎస్సీల మోసాలు జరిగాయి. అయితే గుండెపాటి నాయకులు, కార్యకర్తలు అడుగుతా ఉన్నాం, మీ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక రోజైనా ఒక డిఎస్సీ ఇచ్చారా? ఏదైనా మాట్లాడినారా? ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో దాని ప్రకారం మాట ఇచ్చామో ఈ రోజు మా లోకేష్ బాబు గారు కానీ, మా ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 16,600 పైగా ఇచ్చాము. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇచ్చాము, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చాము. ఆ రోజు పరిశ్రమలు పరిగెత్తి పారిపోతా ఉంటే ఈ రోజు పరిశ్రమలు మేము పెడతామని దేశ విదేశాల నుంచి కూడా ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉన్నాయి. రాజధానిని రాష్ట్రం చేశారు, పోలవరాన్ని పక్కన పెట్టారు, అవన్నీ కూడా పరుగులు తీస్తా ఉన్నాయి. ఆఖరికి ప్రతి నిత్యం కూడా మనం ఉదయం రాత్రి 12 గంటలు ఇంట్లో ఉంటే ప్రతి మనిషి రోజుకు 6 గంటలు రోడ్డు మీద తిరుగుతాం. అటువంటి రోడ్లను కూడా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి రోడ్డు లేని రాష్ట్రంగా, రోడ్డు ఉత్తర రాష్ట్రంగా మారుస్తే ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో రాష్ట్రంలో ఆ రోజు అన్యాయమైపోయి పరిశ్రమలు కానీ, టూరిజం కానీ అభివృద్ధి చెందాలంటే రహదారులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ ద్వారా కేవలం 1,061 కోట్ల రూపాయలతో 27,000 కిలోమీటర్లు గుంతలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత మాది. ఈరోజు గర్వమే చెప్పగలుగుతున్నాం మేము. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు శరముంటే చెప్పాలి. ఇదిగో సాక్షి వేశారు రోడ్ల పరిస్థితి ఉందని. ఈ పత్రికలు రాసిన వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు 5 సంవత్సరాలను ఎంత అభివృద్ధి చేశారు ఆర్ఎండ్బిలో? ఈ రోజు 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధికి ఎక్కడ సిద్ధమో చెప్పండి. మీ సాక్షికి రావాలా లేకుంటే నంద్యాల గడిపరుడు మాట్లాడదామా? దేని మీద మాట్లాడు రా. ఊరికే కరపత్రిక పెట్టుకొని మీ పాపం కూడా ఎక్కడ, ఈ గుర్తుల పాపం మీది కాదా? మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు రిన్యూవల్ చేశారా? ఎక్కడైనా చేశారా? ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు 300 కోట్లకు పైగా ఇప్పటికే నంద్యాల జిల్లాలో పనులు చేశాము, జరుగుతున్నాయి. ఇంకా 150 కోట్లు శాంక్షన్ ఇచ్చాము. ఆ 150 కోట్లు కూడా యుద్ధం కారణంగా బిడ్డకి దొరకడం లేదు. దాని కారణంగా ఆగిపోయి దానికి ఇక్కడ ఏదేసి దారుణాలు కలిగి దారినాలు కలండి. సిగ్గుండాల ఏదైనా రా ఛాలెంజ్ చేస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్న సాక్షి పత్రికలు మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా. ఆ పాపాలను ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. మీకు విమర్శించే అర్హత లేదు. ఈ రోజు పరిపాలన కూటమి ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడైనా మేము ఒక పొరపాటు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని పిలిపించి జాగ్రత్తగా ఉండండి, ప్రజా సేవలు ఉండండి, ప్రతి నెల 1వ తారీఖు ఇళ్ల దగ్గరికి కూడా పింఛన్లు తీసుకొని అధికారులు ఇస్తా ఉన్నారు. మీలో భాగస్వామ్యమైనాము. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి. రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలను ఎప్పుడైనా మనం పొరపాటు చేస్తే అది అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే ఎప్పుడైనా కూడా పనిచేసే ప్రభుత్వానికి ఇవ్వాలి. స్థానిక ఎన్నికలలో మరొకసారి కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు ఇవ్వండి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని 2007లో ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే చేస్తా ఉన్నాం. మీద కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం కలిగినటువంటి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికీ కూడా శిరస్సు నుంచి ముఖ్య అతిథిగా వచ్చి
మనందరికీ కూడా యోగా యొక్క ఇంపార్టెన్స్. సో బాడీ హెల్తీగా ఫంక్షన్ అవ్వాలి అంటే ఈ ఆర్గాన్స్ అన్ని హెల్తీగా పనిచేయాలి. అవన్నీ పనిచేయాలి అంటే ఆ మజిల్స్ అన్ని హెల్తీగా ఉండాలి. ఇవన్నీ బాగుండాలంటే వీటన్నిటిని కంట్రోల్ చేసేవి హార్మోన్స్, అవునా కదా? సో హార్మోన్స్ సరిగ్గా ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయి, హార్మోన్స్ సరిగ్గా లేవు, సో మీ బాడీ ఫంక్షనింగ్ ఉండదు. సో ఆ హార్మోన్స్ ని టైం టు టైం బాగా సెక్రెట్ అయ్యేలా చేసేది, ప్రతి అవయవానికి కావాల్సిన రక్త సరఫరా అందించేది, మీ ప్రతి కండరానికి కావాల్సిన ఆహారాన్ని అందించేది ఏది అంటే యోగా. Exhale down. Inhale up. Exhale down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 4, 5, 6, 7, 8, 9, and relax. ఇప్పుడు స్టాప్ అని చెప్పేంత వరకు ఎంత వీలైతే అంత నిదానంగా చేయాలి. అయితే తల చక్కగా ఉంచండి, తల ముందుకి కానీ పక్కకి కానీ తిప్పొద్దు, వెనక చక్కగా ఉండాలి. మీరు నడుము ఉంచేసి చేశారనుకోండి చిన్నగా నడుము నొప్పి వస్తుంది. డిగ్రీ కళాశాలలో ఈ యోగాంధ్రాన్ని పురస్కరించుకొని ఈ రోజున అంటే 19వ తారీఖున జూన్ 19, 1926 ఈరోజు యోగా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ యోగా ప్రోగ్రాం అంతటిని నిర్వహించడానికి మనకు శ్రీ రామకృష్ణారెడ్డి గారు యోగా నేచర్ కేర్ ఇన్స్టిట్యూట్ వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి ఉద్యోగులంతా కూడా పిల్లలకు చక్కగా యోగా చేయడం ఎట్లాగో రామకృష్ణారెడ్డి సార్ చాలా చక్కగా వివరించి యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగా నేర్చుకోవటం వల్ల జీవితంలో ఎలా పైకి ఎదగగలము, ప్లస్ ఆరోగ్యంగా ఎలా జీవించగలము, మనకు ఉండేటటువంటి ప్రస్తుత ప్రపంచంలో ఉండేటటువంటి ఒత్తిడులను ఎలా ఎదుర్కోవచ్చో మనకు చక్కగా వివరించారు. దాంతో పిల్లలు చక్కగా తమ జీవితాన్ని పూలబాటగా చేసుకోవచ్చు అన్నది కూడా చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా దాని ప్రాముఖ్యత అవగాహన కల్పించిన తర్వాత పిల్లలందరి చేత కూడా యోగాసనాలు వేయించారు. ఏవేవైతే పిల్లలకి అవసరమో ఈ రోజు ఆ పిల్లలకందరికీ కూడా దాని ఒక్కొక్క ఆసనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అన్ని ఆసనాలు వేయించారు. అంతేకాదు ప్రాణాయామం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెబుతూ ప్రాణాయామం చక్కగా చేయటం వల్ల ఎలా ఆరోగ్యం ఉంటుందో ఆరోగ్య టిప్స్ కూడా 5 సలహాలు ఆరోగ్య టిప్స్ కూడా చెబుతూ చక్కగా చేశారు ఈ ప్రోగ్రాం. ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ గారికి వారు వచ్చినటువంటి యోగా చైతన్య సంస్థకు కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి రన్ చేస్తున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని సో అందరూ ఏదో ఒక్కరోజు చేస్తున్నారు అన్నట్టుగా కాకుండా ఈ యోగాంధ్రలో భాగంగా నేర్చుకున్న ప్రతిదీ వాళ్ళ జీవన